హాయ్ హలో యూర్ వాచింగ్ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి. దిస్ ఇస్ మీ లక్కీ. మీరు ఎన్నో లవ్ స్టోరీస్ చూసుండొచ్చు, కానీ ఈ లవ్ స్టోరీ చాలా కొత్తగా ఉంటుంది, ఫ్రెష్గా ఉంటుంది, నవ్వులతో అలా కడుపుబ్బిపోతుంది అని అంటున్నారు. అసలు అదేంటంటే మోతేవారి లవ్ స్టోరీ. ఎస్, జీ5లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ సిరీస్కి సంబంధించి ఎన్నో విషయాలు తెలుసుకుందాం. సో రైట్ నౌ మనతో పాటు అనిల్ జీలా అండ్ వర్షిని ఉన్నారు. హాయ్ హాయ్, హౌ యూ? థ్యాంక్ యూ. అనిల్ జీలా అని చెప్పి నాకు ఫస్ట్ ఇదే డౌట్, అనిల్ జీలానా అనిల్ గీలానా? కొన్ని దగ్గరలో ఏమో జీలా చదువుతున్నా గీలా చదువుతున్నా, ఏంటి అసలు? అనిల్ జీలా. జీలా. సో ఫస్ట్ థింగ్, అసలు జీ5లో మీరు అంటే ఎందుకు అక్కడ ఆ ఓటీటీని ప్రిఫర్ చేశారు? మీకు ఆ ఆప్షన్ అవైలబుల్గా ఉండిందా, లేకపోతే దీన్ని ఒక సినిమాలాగా కూడా ప్రెజెంట్ చేసి ఉండొచ్చు కదా? లేదు, అంటే ఫస్ట్ ఇది జీ వాళ్ళు ఫోన్ చేసి ఉండే, జీ టీమ్ వాళ్ళ క్రియేటివ్ టీం నుంచి మేము ఐవిలేషో వీడియోస్ రెగ్యులర్గా ఫాలో అవుతాము, ఏదైనా మంచి స్టోరీ ఉంటే చెప్పండి, వీఆర్ రెడీ టు ప్రొడ్యూస్, వీఆర్ రెడీ టు రిలీజ్ ఒరిజినల్ సిరీస్ లెక్క, జీ ఒరిజినల్ సిరీస్ లెక్క రిలీజ్ చేద్దామని అనుకుంటున్నాము అని వాళ్ళు ఫోన్ చేసి ఉండే. సో అప్పుడు ఈ కథని వాళ్ళ దగ్గరికి తీసుకుపోయి చెప్తే వాళ్ళు యాక్సెప్ట్ చేశారు. అప్పటి నుంచి మా డైరెక్టర్ వాళ్ళతోని డిస్కషన్స్, రైటింగ్ పరంగా ఎట్లుండాలనుకుంటున్నాము, మేము ఒక రూరల్ స్టోరీ చెప్దాం అనుకుంటున్నాము. సో ఇలాంటి వాటిని అని వాళ్ళ టీము మన టీము కూర్చొని అన్న ఒక 2 నెలలు నీట్గా రాసి ఉండే, శివన్న అని డైరెక్టర్. సో రాసిన తర్వాత ఎస్, ఇది ఫైనల్ లాక్డ్ స్క్రిప్ట్, ఇది చాలా బాగా వచ్చింది, గో హెడ్ అని చెప్పి వాళ్ళు అప్పుడు చెప్పినప్పుడు, మేము మై విలేజ్ షో నుంచి వస్తున్నాం కదా, మేము ఓన్ ప్రొడక్షన్ చేసుకొని ఓన్ ప్రొడ్యూస్ చేద్దాము అనుకున్నాము, మొత్తం మేమే చేద్దాం అనుకున్నాము. శ్రీకాంత్ అన్న అని మై విలేజ్ షో ఫౌండర్ అని అన్నతో ప్రొడ్యూస్ చేపిద్దాం అనుకున్నాం. కానీ ఇది కొంచెం పెద్ద స్కేల్లో రిలీజ్ అవుతుంది, కొంచెం థియేటర్లో చూద్దాము మనము ప్రివ్యూలు వేసి, ఆ క్వాలిటీ అవన్నీ రావాలంటే కొంచెం మనకు ఎవరిదైనా హెల్ప్ ఉంటే బాగుంటుంది అనుకున్నప్పుడు మధుర ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ నుంచి మధుర శ్రీధర్ గారు యాజ్ ఏ ప్రొడ్యూసర్గా వచ్చారు. అన్న గైడ్లైన్స్, శ్రీధర్ అన్న గైడ్లైన్స్ అన్నీ కలిసి, మీరు అన్నారు కదా ఎంతమందికి ఇది ఓటీటీ దాని లెక్కలే, దాన్ని మించిన దాని లెక్కనే. సో అది రావడానికి ప్రయత్నం చేసినాము, అవి రావడానికి వీళ్ళందరూ హెల్ప్ చేసి ఉండే. సో అట్లా ముందే ఫిక్స్ అయింది ఇది ఓటీటీ వెబ్ సిరీస్ ఫర్ జీ5 అని చెప్పి. అంటే ఇప్పుడు జీ5 వాళ్ళు అప్రోచ్ అయ్యారని మీరు ఒక స్టోరీ రాసారా, లేదా అంతకు ముందు నుంచి ఏదన్నా ఇలాంటి ఒక స్టోరీ? మేము అంతకుముందుకు ఒక స్టోరీ రాసుకొని పిచ్ చేస్తున్నాం, మేము ఓటీటీకి పిచ్ చేస్తున్నాము. ఒక 1-2 ఇయర్స్ నుంచి ట్రై చేస్తున్నాం మేము. అంటే మేము జీకి సినిమా చెప్పినాం, మేము సినిమా స్టోరీ చెప్పినాం అంతకంటే ముందు. సో వాళ్ళు సిరీస్ కావాలనుకుంటున్నారు, వాళ్ళు అంటే ఒక రూరల్ ఏరియా నుంచి సిరీస్ కావాలనుకుంటున్నారు, సినిమాలు కాదు. సో మేము ఒక సినిమా రాసుకొని రెడీ ఉండి డిఫరెంట్ ఓటీటీస్కి ఎక్స్ప్లెయిన్ చేసినాము. వేరే ఒక ఓటీటీకి నచ్చింది, వాళ్ళు కూడా కరెక్షన్ చెప్పారు. సో అది తీద్దాము అనుకునే టైంలో ఇది సడన్గా వచ్చింది. సో ఇది ఫస్ట్ ఒక వెబ్ సిరీస్ చేసి, దీనిలో మన ప్రొడక్షన్స్ అవి ఇవన్నీ కొంచెం ప్రాపర్గా మనం నేర్చుకుంటే అది సినిమా కదా, దాని స్కేలప్ అయినట్టు ఉంటుంది. వెబ్ సిరీస్ తర్వాత సినిమా బాగుంటుంది, సినిమా తర్వాత వెబ్ సిరీస్ అయిపోతుంది అని చెప్పి ఫస్ట్ ఇది కంప్లీట్ చేసుకున్నాము. సో అది నెక్స్ట్ అది చేయబోతున్నాం. అంటే ఇప్పుడు మీరు విలేజ్ షోకి అండ్ ఇప్పుడు చేసిన సిరీస్కి ఏమైనా డిఫరెన్స్ నోటీస్ చేశారా? చాలా చాలా డిఫరెన్సెస్ ఉన్నాయి. అంటే మేకింగ్ పరంగా డిఫరెన్సెస్ ఉన్నాయి, క్వాలిటీ పరంగా డిఫరెన్సెస్ ఉన్నాయి, అండ్ కొత్త యాక్టర్స్తోని వర్క్ చేయడము, ప్రొడక్షన్ వాల్యూస్, పోస్ట్ ప్రొడక్షన్. అంటే మేము ఇన్ని రోజులు మా ఊర్లో చిన్న ల్యాప్టాప్లో ఎడిటింగ్ చేసుకుని ఒక స్టూడియో అండ్ బిగ్ స్కేల్లో జరిగినాయి. మేము సింక్ సౌండ్ వర్క్ చేస్తుండే ఎక్కువ, డీజే మైక్స్ పెట్టుకొని. ఇక్కడ డబ్బింగ్, అదొక ఎక్స్పీరియన్స్ మాకు. డబ్బింగ్ తర్వాత మిక్సింగ్, 5.1 మిక్సింగ్, అదొక పెద్ద సెటప్ అది. అండ్ ఎస్ఎఫ్ఎక్స్, ఇవన్నీ మ్యూజిక్ ఎస్పెషల్లీ. అంటే యూట్యూబ్లో మనము చూస్తున్నప్పుడు మ్యూజిక్ డౌన్లోడ్ చేసుకుంటాము, ఇది అంత పెద్ద సెటప్ ఇదంతా. సో అవి చాలా డిఫరెన్స్ ఉన్నాయి ఆ మేకింగ్కి. అంటే మేకింగ్ థియరీ ఒకటే, వర్క్ చేసే స్కేల్ పెద్దది. సో కెమెరా అంటే కెమెరానే, కానీ ఆడ డిఎస్ఎల్ఆర్ వాడతారు, పెద్ద కెమెరా వాడతారు, ఇది పెద్ద డిఓపి, ఆల్రెడీ ఎక్స్పీరియన్స్డ్ డిఓపి. అంటే ఎట్లా చెప్పాలంటే ఇవన్నీ ఇప్పుడు యూట్యూబ్లో మేము లైట్ ఎక్కువ పట్టించుకోకపోతుండే, అంటే మేము చేస్తున్నప్పుడు కంటెంట్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తుండే. ఇప్పుడు డిఓపి ఉన్నాడు, ఆయన ఏం చెప్దాం అనుకుంటున్నాం స్టోరీ. సో లైటింగ్ ఏంటి, మనం ఫస్ట్ ఫ్రేమ్ పెట్టినప్పుడు ఏ లైటింగ్ ఉన్నది,
ఏ ఏ ఏ ఏ గ్రేడ్ చేస్తున్నామో ఏ థీమ్ వాడుతున్నామో అది లాస్ట్ ఫ్రేమ్ వరకు అదే థీమ్ ఉండాలి, అదే గ్రేడ్ ఉండాలి. ఒక్కొక్క దగ్గర ఎన్విరాన్మెంట్ ఒక్కొక్క రకంగా ఉంటుంది. ఒక దగ్గర ఎండ్ ఉంటుంది, ఒక దగ్గర మబ్బులు కమ్ముకుపోయి మొత్తం ఇట్టు ఉంటుంది. సో ప్రతి ఫ్రేమ్ని చూసేటప్పుడు అరే ఈ ఫ్రేమ్లో ఎక్స్పోజర్ ఎక్కువ ఉంది అవన్నీ రావద్దు. సో ఇవన్నీ ఇంచు మనం అబ్జర్వ్ చేసుకుంటా చేయాలి. యూట్యూబ్కి చేస్తాం కానీ మరీ అంత స్పెసిఫిక్గా మేము ఎప్పుడు చేయలేదు. సో ఇవన్నీ అందరి వర్కులు, అందరు ఎక్స్పీరియన్స్డ్ పర్సన్స్. సార్ పెద్ద యాక్టర్, ఆయన ఆల్రెడీ పెద్ద పెద్ద సినిమాలు తీసి ఒక చేసినారు. సార్ అయితే మేము చిన్నగా ఉన్నప్పటి నుంచి చేస్తున్నాం. సో ఇవన్నీ కలిసి వర్క్ చేయడం అనేది ఒక పెద్ద ఎక్స్పీరియన్స్. అంటే చాలా డిఫరెన్స్ ఉంది. వర్షిని, సో ఇది మీది ఫస్ట్ ప్రాజెక్టా? ఫస్ట్ ప్రాజెక్ట్. ఓ మై గాడ్, ఫస్ట్ ప్రాజెక్టే మంచిగా కొట్టారుగా. సూపర్ అసలు, నిజంగా లక్కీ గర్ల్. యు ఆర్ లక్కీ గర్ల్. నాట్ కెమెరా కూడా ఫస్ట్ టైం ఆమె ఫేస్ చేయడం. కెమెరా ఫస్ట్ టైం ఫేస్ చేసిన తను ఎక్స్ప్రెషన్స్ కావచ్చు ఓన్ చేసుకొని మొత్తం కదా. ఆ స్లాంగ్ సూపర్ అసలు. అంటే మీరు ఇక్కడే పుట్టి పెరిగారా లేకపోతే ఎట్లా ఓన్ చేసుకున్నారు ఆ స్లాంగ్ కావచ్చు ప్రతి సినారియోకి? అంటే నేను పర్సనల్గా నా ఇన్పుట్స్ కన్నా ఎక్కువ స్క్రిప్ట్ ఉండడమే, ఆల్రెడీ రాయడమే చాలా ప్రాపర్గా ఉండే. అంటే ఎవ్రీ స్మాల్ డీటెయిల్ డైరెక్టర్ గారు చాలా స్పెసిఫిక్గా చెప్తుండే, ఇన్పుట్స్ చాలా క్లియర్గా ఉండే ప్రతిసారి. సో అండ్ నాకు హైదరాబాద్ తెలంగాణ అంటే నార్మల్గా మనం మాట్లాడే తెలంగాణలోనే మాట్లాడతా, కానీ ఇది ఇంకొంచెం రూరల్గా ఆ డైలెక్ట్ గురించి చాలా స్పెసిఫిక్గా ఏ పదం ఎట్లా పలకాలి, ఎట్లాంటి కొన్ని అంటే మనం బాపు అని నార్మల్గా మాట్లాడడం, సో తను బాపు అంటది. సో ఇట్లాంటి చాలా స్పెసిఫిక్గా ముందే చెప్పారు. ఇన్పుట్స్ అవన్నీ చాలా బాగా వచ్చుండే. సో అది చాలా హెల్ప్ అయింది. ఓకే, సో ఆల్రెడీ ఇన్బిల్ట్ ఒక 50% మీలో ఉండే. ఇస్ ఇట్ అనుకోవచ్చా? క్యారెక్టర్ లేదు కానీ యాక్సెంట్ అయితే లేదా? మీరు చెప్పింది 100% ట్రూ. అంటే మేము తనకి అంటే ఎంత ఇచ్చినా కూడా పలక రావాలి కదా. ఎస్, అంటే మేము ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అంటే నేను ఎందుకంటున్నా అంటే కొద్దిమంది మేము ఆడిషన్ చేస్తున్నప్పుడు వాళ్ళకి నోరు తిరగలే కొన్నిసార్లు. అంటే ఈమె ప్రాక్టీస్ చేస్తే ఇంకా ఆ ప్రాపర్ ఆ స్లాంగ్గా పట్టుకుని కానీ వాళ్ళు నోరు తిరగలే కొన్ని వర్డ్స్ వాళ్ళకు. సో తనకి అంటే ఉంది, తెలంగాణ అమ్మాయి, కరీంనగర్ అమ్మాయి కాబట్టి అది ఆ జీన్స్లో ఉంటుంది కదా నార్మల్గా. ఇప్పుడు వీళ్ళ అమ్మ వాళ్ళు నార్మల్గా మాట్లాడతారు మరి. అదే కదా, ఇప్పుడు మనం అంత ప్యూర్గా అయితే మాట్లాడము తెలంగాణ, బట్ దాన్ని తను నేర్చుకొని తన ఎక్స్ప్రెషన్స్తో ప్రెజెంట్ చేయడం అనేది. అండ్ రెండోది ఏంటంటే మా డైరెక్టర్ డైలాగ్ మన స్క్రిప్ట్ అనేది ప్రాపర్గా ఉంటుంది. అది చదివి ఓహో ఇది వర్డ్, ఈ వర్డ్ని ఇట్లా వలకాలే ఓకే డన్. వీళ్ళు తప్పు పలికినా అక్కడ కరెక్ట్ చేసి అంత టైం అంటే అంత ఎఫర్ట్ పెట్టేవాళ్ళు, అంటే చూసుకునేవాళ్ళు కరెక్టా కాదా, వస్తుందా రావట్లేదా అని. సో సూపర్. సో ఎలా అనిపిస్తుంది రైట్ నౌ స్టేట్ ఆఫ్ మైండ్? అసలు ఎలాంటి ఆల్రెడీ మీరు షోలు వేసినట్టున్నారుగా, 4 ఎపిసోడ్స్ వేసారు. నిన్ననే ప్రివ్యూ చేసినాము. అవును, ఏంటి అసలు రెస్పాన్స్ ఏ విధంగా ఉంది మీ గురించి అండ్ మీ గురించి? ఎట్లా ఫీడ్బ్యాక్ ఏమొస్తుంది మీ యాక్టింగ్ గురించి? అంటే ఫస్ట్ మమ్మల్ని ఓన్ చేసుకున్నారు. మాకు అదృష్టం ఏంటంటే ఒక మా ఊరి పొరగాళ్ళ ఇల్లు, ఏదో కష్టపడ్డారు వాళ్ళు చిన్న స్టేజ్ నుంచి. అంటే మా జర్నీ ఏంటంటే ఒక్కటేసారి ఓవర్ నైట్లో ఇక్కడికి వచ్చిన వాళ్ళం కాదు మేము. ట్రూ. ఒక 8 years నుంచి ప్రతి మెట్టు చూస్తున్నారు మా సబ్స్క్రైబర్స్ కానీ ఎవరైతే మమ్మల్ని ఫాలో అవుతున్నారో ప్రతి మెట్టు చూస్తున్నారు. ప్రతి ఏదైనా వైరల్ అయినా ఏదైనా స్పెషల్ న్యూస్ వచ్చినా కూడా వాళ్ళు కంగ్రాచులేషన్ చెప్తారు. వాళ్ళు ప్రతి దాంట్లో వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళు ఉండేసరికి ఆ మెట్టు మేము ఎక్కుతున్న మెట్టు ప్రతిదీ వాళ్ళ ఇంట్లో ఒక మెంబర్ ఎక్కుతున్నట్టు ఫీల్ అవుతుండే. సో అంటే నాకు చిన్న పేపర్లో ఏదన్నా మన గురించి రాసినా కూడా వాళ్ళు చాలామంది హ్యాపీగా పెడుతుండే. సో నాకు అనిపిస్తుండే అరే మనకి ఇంత ప్రేమ వీళ్ళు ఎవరో తెలియదు నాకు, అందరు కంగ్రాచులేషన్ చెప్తారు. బర్త్డే వస్తే ఎంతమంది బర్త్డే విషయం చెప్తుండేను. నాకు ఫస్ట్ బర్త్డే మేము చేసుకున్నప్పుడు మా అంటే ఫ్రెండ్స్ 10 మంది, అదే ఇప్పుడు ఒక వేల బర్త్డే విషెస్. సో వాళ్ళందరంతా ఓన్ చేసుకోవడం మా అదృష్టం నిజంగా. అండ్ రెండోది వాళ్ళకు మా లైఫ్లో అన్నీ తెలుసు, మేము ఎట్లున్నాము, ఎట్లా మేము ఉంటాము, మా బతికేంది, మా ఊరేంది, మా కథ ఏంది, ప్రతిదీ పిన్ టు పిన్ అందరికి తెలుసు. తెలవడం వల్ల ఆ ఓన్ చేసుకోవడం వల్ల ఒక్కొక్క మెట్టు ఎక్కుతున్న కొద్దీ వాళ్ళకి హ్యాపీనెస్ అనిపించి ఆ హ్యాపీనెస్ అంతా వాళ్ళు చెప్తుంటే మేము నిజంగా ఏదో అదృష్టం చేసుకొని
ఉన్నాము అనే ఫీల్ అయితే అనిపించుండే. నిన్న అక్కడికి వచ్చిన వాళ్ళందరూ ఆ స్క్రీన్ మీద నన్ను చూసి సరే నేను ఏదో హ్యాపీగా ఉన్నా కానీ వాళ్ళు అరే భలే చేసినావు, నువ్వు మస్తు చేసినావు, అసలు నీ జర్నీ, అందరు మా జర్నీని బాగా అప్లాజ్ చేస్తున్నారు. సో అక్కడ నుంచి స్టార్ట్ అయ్యి ఇక్కడ దాకా రావడం అనేది ఇట్స్ ఎ బిగ్ థింగ్. ఆ చిన్న తెర మీద కనవడం అనేది చాలా పెద్ద డ్రీమ్ అది. సో ఆ డ్రీమ్ని ఫుల్ఫిల్ చేసుకోవడం అనేది మాకు జర్నీకి ఎక్కువ అప్లాజ్ వస్తున్నది. ఒక 8 yearsలో నాకు తెలిసి ఇది పెద్ద అచీవ్మెంట్. ఎస్ అది చాలా పెద్ద అచీవ్మెంట్ అండి. అంటే ప్రతి ఒక్కరికి ఇట్లా కంటెంట్ క్రియేషన్ చేసేటోళ్ళకు, యాక్టింగ్ చేద్దాం అనుకునే వాళ్ళకు, చేద్దామని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చాలామంది ఉండుంటారు. ఇప్పుడు నిన్న వచ్చిన ఒక అతను మా ఫ్యామిలీ సిచ్యువేషన్స్ వల్ల మేము ఏదో రూట్ చేసేసుకొని ఏదో జాబ్ చేసుకుంటున్నాము, నీలో మమ్మల్ని చూసుకుంటున్నాము, ఒక యాక్టింగ్ చేద్దామన్న ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరూ, చేయలేకపోయిన వాళ్ళందరూ మమ్మల్ని చూసుకుంటున్నారు. అంటే మేము ఎక్కువ దీంట్లో స్క్రిప్ట్లో కూడా ఎక్కువ మరీ విఎఫ్ఎక్స్లు అద్భుతాలు ఇట్లేం లేవు, న్యాచురల్ వేలో ఎక్కువ మేకప్లు ఉండయి. సో అది ఇంకేమైపోయిందంటే అరే మనోళ్ళే మా ఓడే అనే ఫీలింగ్. నార్మల్గా వేరే డిఫరెంట్ స్టోరీ అయితే ఓహో ఇది ఏదో స్టోరీ అనుకోవచ్చు. సో ఇది ప్రతి ఊర్లో ఒక చుట్టుపక్కల జరిగే స్టోరీస్ లెక్కనే ఉంటాయి కాబట్టి ఆ ఓన్నెస్ అనేది మాకు అదృష్టం. సో ఆ ఓన్నెస్తోని వచ్చిన బ్లెస్సింగ్స్, సపోర్ట్ కూడా కదా అవన్నీ. నేను చిన్నప్పటి నుంచి బాగా నమ్ముతాను. నేను బ్లెస్సింగ్స్ అనేవి చాలా వర్కౌట్ అవుతాయి. అంటే మనం అనుకుంటాం నువ్వు అవుతుంది అంటే అవుతుంది అన్నట్టు. అట్లా వీళ్ళు ఏదో చేస్తారు, వర్కౌట్ అవుతాయి అంటున్నారు కదా, మరి తిట్లు తిడతారు అంటారా? నేను నమ్ముతా. నేనేం నమ్ముతా అంటే మనకు అంటే సో ఈ ఓవరాల్ యూనివర్స్ అనేది ఒక పాజిటివిటీ, ఒక నెగిటివిటీ అనేది ఉంటుంది. సో నిన్ను ఎక్కువ మంది పాజిటివ్గా అరే వీడు ఎదగాలరా, వీడు బాగుంటే బాగుంటుంది అనుకుంటే అవన్నీ కలిసి ఏదో ఒక రూపంలో వస్తుంది. అట్లా ఈ ప్రాజెక్ట్కి ఎంతో వచ్చింది. అట్లా అసలు మేము ఎక్స్పెక్ట్ చేసింది వస్తున్న అప్లాజ్ కానీ, G5 వాళ్ళ సపోర్ట్ కానీ అంత వేరే. మేము అంటే చిన్న ఓటీటీ సిరీస్ అంటే అటు డిస్కస్ చేయదు కానీ బడ్జెట్లు ఇవన్నీ చూసిన విధానము, ఇప్పుడు రిలీజ్ అవుతున్న విధానము, వస్తున్న విధానము అన్నీ మారినాయి. సో ఇదంతా ఒక పాజిటివిటీతోనే, అందరూ పాజిటివిటీతోని చేసి ఇప్పుడు మేము ఏదో ఇక్కడ ఇంటర్వ్యూలు ఇస్తున్నాము, నన్ను ఏదో హీరో అంటున్నారు, ప్రతి పోస్టర్ నేను కనబడుతున్నా కానీ నా వెనుక వీళ్ళందరి పాజిటివిటీ. నేను యాక్ట్ చేసిన వాళ్ళందరూ వాళ్ళందరూ వచ్చి హగ్ చేసుకుంటుంటే వాళ్ళ డ్రీమ్స్ కూడా ఫుల్ఫిల్ అయినాయి అని చెప్పి వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. నేను ఒక అమ్మ నా కొడుకు పేరు అడిషనల్ డైలాగ్ రైటర్ అని పడ్డది నాన్న, అది నీ వల్లనే అయింది, ఒక కథ వాళ్ళు ఒప్పించుకున్నావు, నువ్వు చేసినావు, ఇదంతా ఇవన్నీ పాజిటివిటీ బ్లెస్సింగ్స్ ఇవన్నీ. సో అట్లా నాకు అదృష్టం అంతే. పాజిటివ్ పర్సన్స్ని అసలు ఎలా గ్యాదర్ చేశారు మీరు ఈ సరౌండింగ్లో? ఎట్లా అంటే మనం వర్క్స్ చేస్తుంటాం కానీ మనతో పాటు అలాంటి పర్సన్స్ ఉండాలనే లేదు, మిక్స్డ్. అంటే చాలామంది డిఫరెంట్ మైండ్ సెట్స్ ఉన్న పర్సన్స్ వస్తారు, వర్క్ దగ్గర వర్కే ఉంటుంది యాక్చువల్లీ. ఏమో అంటే మీరు అన్నది 100% నిజం. ఇప్పుడు మేము మా చుట్టూ చేసిన ఈ టీంలో ఎవ్రీ పర్సన్, ప్రొడక్షన్ బాయ్ నుంచి దీంట్లో పెద్ద అంటే సార్ అక్కడి వరకు నెగిటివిటీ అనేది మాకైతే ఎక్కడే ఫేస్ చేయలేదు. ప్రామిస్. మేబీ ఇది ఒకటి ఉంటుంది కదా, నువ్వు అద్దంలో ఏ రకంగా చూస్తే నీకు అదే రకంగా మనుషులు కనబడతారు కావచ్చు, లేకపోతే నీకు అదే రకంగా రిప్రజెంట్ అవుతారు కావచ్చు. సో మేము అందరినీ అట్లా చూసినాము, వాళ్ళు కూడా అంతే రకంగా హెల్ప్ చేసి. నేను ఎందుకంటున్నా అంటే కొన్నిసార్లు టైట్ సిచ్యువేషన్ ఉండే వాళ్ళకు కూడా. ఇప్పుడు సార్ ఆర్ఎస్ నంద సార్ వాళ్ళ మామ చాలా హెల్త్ ప్రాబ్లంలో ఉన్నారు, ఆయనకు చాలా ఇబ్బంది ఉన్నది, ఎండ్ స్టేజ్లో ఉన్నారు ఆయన. నేను వెళ్ళాల్సిన సిచ్యువేషన్ అది. ఆయన సార్ మాకేమో నైట్ షూట్లు, ఇదే ఎక్కువ నైట్ షూట్లు ఉన్నాయి, ఒక వారం రోజులు మొత్తం నైట్ షూట్లు. నైట్ షూట్లు ఏంటంటే లైట్లు షిఫ్ట్ చేయాలన్నా, ఒక దగ్గర నుంచి ఇంకో ప్లేస్కి వెళ్ళాలంటే 1 గంట 2 గంటలు 3 గంటల టైం వేస్ట్ అవుతుంది మాకు. సో మేము షెడ్యూల్ ఎట్లా వేసుకున్నామంటే ఒకటే దగ్గర ఒక 3-4 సీన్లు, అంటే రాత్రి 6 గంటలకు స్టార్ట్ చేస్తే మళ్ళీ పొద్దుగాల 6 గంటల వరకు ఇక్కడ సెగ్మెంట్ ఎక్కువ లైట్లు అటు ఇటు షిఫ్ట్ చేయకుండా ఇక్కడ వర్క్ చేయొచ్చు. ఇంకొక దగ్గర ఇట్లా మేము ఆలోచించుకొని పెట్టుకున్నాము. ఆ రోజు ఏదో వర్షం వల్ల లేట్ అయింది, షూట్ చేయలేదు. నెక్స్ట్ డే ఆయన పోవాలి, పోకపోతే అక్కడ ఇబ్బంది. సో అలాంటి టైంలో కూడా వెరీ పీక్ సిచ్యువేషన్ ఆయనది, వెరీ పీక్ సిచ్యువేషన్ మాది.
అడిగితే ఆడ ఫ్యామిలీ ఏం చేయాలో అడగక సార్ ఇది పరిస్థితి, ఒకవేళ మీరు రేపు ఇస్తా అంటే టైము ఈరోజు మేము ఇక్కడ చేసుకుంటాము, ఇది ఒకవేళ చేసుకోకపోతే మాత్రం బడ్జెట్ 3-4 లక్షలు పెరుగుతుంది, సో ఏం చేయాలో అర్థమవుతలేదు సార్ అంటే మేము అడగద్దు కానీ అడుగుతున్నాం సార్ అని చెప్తే ఆయన అక్కడ అడ్జస్ట్మెంట్ చేసుకొని నేను ఉంటానా మీరు చేసుకోండి, రేపు నేను ఉంటా అవైలబుల్గా ఉంటా, రేపు కంప్లీట్ చేసుకుందాము, మీరు ఇబ్బంది పడక. చాలా స్ట్రెస్ఫుల్ సిచ్యువేషన్ అది మాకు, 2-3 లక్షలు చేంజ్ అయిన సిచ్యువేషన్స్ అది, ఒక రోజుకు 1-1.5 ఖర్చు అవుతున్న సిచ్యువేషన్స్. సో అలాంటి టైంలో ఆయన పీక్ సిచ్యువేషన్లో మాకు ఓకే చేసిండు రేపు ఉంటా అని. సో అవి ఇవంతా ఇంకేం చెప్తాం దీని గురించి, ఇంకేం పాజిటివిటీ మాకు కావాలనిపించింది ఆ టైంలో అంతా. సో ఈమె కూడా 25 days మాత్రం ఉంటేనే మేము మాకు హ్యాపీ ఉంటుంది అంటే అన్ని బంద్ చేసి మాత్రం 25 days ఉంది. అసలు అదా ఊరులో ఎక్కువ లేదు, నెట్ సరిగ్గా ఉండదు ఆ ఊర్లో మా దగ్గర. తనకు జాబ్ ఉండే ఐటీ జాబ్ ఉందా లేదా ఇప్పుడు పోయింది. సీరియస్లీ పోయిందా? సో ఇంత అంటే ఆమె ప్యాషనే, కానీ మా కోసం కూడా వర్క్ చేసింది కదా. తనకు ఆడున్న సిచ్యువేషన్ అన్నిటినీ భరించుకొని మంచిగా మాతో మింగిల్ అయ్యి, అంటే మేము బయట మేము వేరే సినిమాలకు వెళ్ళినప్పుడు కానీ అక్కడ వెళ్ళినప్పుడు కానీ వింటూ ఉంటాము, హీరోయిన్ బాగా టార్చర్ చేసిందిరా బాబు అది ఇదని. నిజంగానే జోక్ కాదు, నిజంగా చెప్తారు అక్క, అరే ఆమె వచ్చిందంటే పెద్ద పెంటరా బాబు, నాకు ఆ ఫుడ్ కావాలంటారు, ఈ ఫుడ్ కావాలంటారు, లేకపోతే అది కావాలంటారు, లేకపోతే నేను ఈ టైంకి వస్తా అంటారు, ఇట్లానే కొన్ని వింటూ ఉంటాము. ఇక్కడ ఈ దీంట్లో ఎవ్వరూ అట్లా చేయలేము మాకు. వర్షిని అసలు ఏం డిమాండ్ చేయలేదా, నాకు ఇలా కావాలి అలా కావాలి, నేను త్వరగా పడుకోవాలి నాకు అంటే నేను కూడా ఇది చేస్తుంది అంటే ఆ ప్రాసెస్ చాలా ఫన్ ఉండే. అంటే నాకు షూట్ లేకపోతే బోర్ కొడుతుండే, ఏం చేయాలి ఇప్పుడు షూట్ లేదు ఖాళీగా ఉండాలా, తర్వాత రోజు షూట్ లేదు ఖాళీగా ఉండమంటే అప్పుడు బోర్ కొట్టేది. షూట్ ఉన్నంతసేపే నాకు కూడా హ్యాపీగా ఉండేది. సో నైట్ షూట్లు ఎంత ఎక్కువ షూట్ ఉంటే నాకు అంత హ్యాపీ. సో ఆ ప్రాబ్లం ఎప్పుడు రాలే, ఆ టైంకి వెళ్ళాలా ఈ టైంకి వెళ్ళాలి అంటే జెన్యున్గా ఇష్టంతో చేస్తున్నాం కాబట్టి బార్స్ రావు. నిజమే, మనం ఇష్టంతో చేసినప్పుడు ఇలాంటి బార్స్ పెట్టుకోమా, ఇలా కావాలి అలాగే ఉండాలి ఇలాగే ఇక అంటే ఇప్పుడు ఒక ఇంట్లో ఉన్నప్పుడే మల్టిపుల్ థింగ్స్ ఎదురవుతూ ఉంటాయి ప్రాబ్లమ్. ఫుడ్ దగ్గర కొద్దిమందికి ప్రాబ్లం ఉంటుంది, కొద్దిమంది ఆ ఫుడ్ కావాలంటారు, కొద్ది ఈ ఫుడ్ కావాలంటారు. సో మేము చేసిన ఒక విలేజ్ సెటప్ అట్లా ఇట్లా అన్ని రకాలుగా అన్నీ బంద్ చేసి అందరూ ప్యాషన్, ఈ స్క్రిప్ట్ ఈ కథ మనందరికీ ఏదో పేరుని లేకపోతే ఏదో దాన్ని తీసుకురాబోతుంది అని నమ్మి అంటే నాకు జస్ట్ వాంట్ టు యాడ్ అంటే తర్వాత పేరు వస్తుంది రాదు దీనికన్నా ఎక్కువ అక్కడున్న సిచ్యువేషన్లో అంత ఫన్ కూడా ఉండే, చేస్తున్నప్పుడు బాగుంది అని. అవును నిజంగా, అంటే మాకు అది కూడా ఉండే అసలు, అంటే టైం తెలియకపోయేది మాకు. కానీ అనిల్ గారు ఒకటి మన ఫ్యామిలీ మెంబర్స్తో ఉన్నప్పుడే డిఫరెంట్ ఒపీనియన్స్ ఉంటాయి, ఒక టాపిక్ మీద ఒక విషయం మీద ఆర్గ్యుమెంట్స్ ఉంటాయి, క్రిటిసిజం ఉంటుంది. ఫ్యామిలీ వాళ్ళని ఒప్పించడమే చాలా కష్టం అనిపిస్తుంది కొన్ని విషయాల్లో. కానీ మనం ఎవరో అంటే మనతో వర్క్ చేసిన టీం మెంబర్స్ మనకు అంతగా తెలియదు, మనం వర్క్ ప్లేస్లో కలిసాం, కానీ వాళ్ళందరూ మనకి ఇంత సపోర్ట్ చేయడం అనేది అసలు వాళ్ళ దగ్గర నుంచి డిఫరెంట్ ఒపీనియన్స్ మీరు ఎప్పుడు ఫేస్ చేయలేదు? లైక్ మీరు ఒక పాయింట్ అనుకుంటున్నారు, డైరెక్టర్ ఇంకొక పాయింట్ అనుకుంటున్నారు, టీం మెంబర్స్లో ఆ థాట్స్కి వేరియేషన్స్ మీకు ఎప్పుడు మీరు అలాంటి ఫేస్ చేయలేదా డ్యూరింగ్ షూటింగ్లో? మాకు అలాంటి ఇబ్బందులు ఏం కాలేదండి. టు బి ఫ్రాంక్ మేము ముందే ఆడిషన్స్ మన వర్క్షాప్ చేసినాము, అక్కడనే మొత్తం డిస్కషన్స్ అయిపోయినాయి మావి. అంటే కంటెంట్ పరంగా అయితే డిస్కషన్స్ అయినాయి, అన్నిటి పరంగా ఉన్నాయి. ఆడికి పోయిన తర్వాత ఏం రాలేదు, వీళ్ళ సైడ్ నుంచి కూడా ఏం రాలేదు మాకు. ఏమైనా బెటర్మెంట్స్ ఉంటే వీళ్ళు పోయి డైరెక్టర్ చెప్పేటోళ్ళు, ఆ డైరెక్టర్ ఓకే ఇది ఈ సీన్కి సెట్ అవుతుందా సెట్ కాదా, ఆ మీటర్కి సెట్ అవుతుందా సెట్ కదా అని ఆలోచించుకుంటారు, చేస్తే చేయమంటారు. సో మా ఇబ్బందులు అయితే కాలేదు, అంత ఫన్ ఎంజాయ్ చేసినాము. అండ్ రెండోది వాళ్ళందరూ సపోర్ట్ ఏంటంటే అరే పిల్లలు బాగా కష్టపడుతున్నారు. ఇప్పుడు శివన్న కూడా అందరూ ఉన్న పిల్లలందరూ ఎట్లా అంటే చేయాలి, 100% ఎఫర్ట్స్ పెట్టాలి, ఈరోజు పని కంప్లీట్ చేసుకోవాలి, ఇదే ఉంటుండే. వాళ్ళందరికీ ఒక మోటివేషన్ కూడా లెక్క అనిపించింది. మిగతా వాళ్ళందరూ కూడా అరే వాళ్ళు అంతా కష్టపడుతున్నారు, మనం అంతా సపోర్ట్ చేయాలి అనేది ఉంటుండే. కష్టపడు ఇన్ ద సెన్స్ ఎట్లా అంటే 25 రోజుల్లో మేము షూట్ కంప్లీట్ చేసుకోవాలి, రోజుకు మినిమం ఒక 8 minutes 6 minutes అట్లా కంటెంట్ చేయాలి మేము. ఇంత షూట్ చేస్తేనే
అన్ని ఎపిసోడ్ ఇప్పుడు 7 ఎపిసోడ్లకు ఎవ్రీ ఎపిసోడ్ 25 minutes 20 అట్లా అనుకున్నప్పుడు ఎవ్రీ డే ఇన్ని మినిట్స్ షూట్ చేయాల్సిందే మేము. ఇన్ని సీన్లు ఒక 4 సీన్లు అనుకుంటే 4 సీన్లు చేయాల్సిందే. చేయలేకపోతే ఇంకొక డే ఎక్స్ట్రా అవుతుంది. సో ఇట్లా మేము అనుకున్న దాంట్లో చేద్దాం అనుకున్నాము. అట్లా కొన్ని వర్షాలు పడ్డాయి, కొన్నిసార్లు షూట్ క్యాన్సిల్ అయినాయి 2 సార్లు. అట్లా ఒక 2-3 రోజులు ఎక్కువైంది. సో దానికి మేము ఏదైతే ఈ సీన్లు ఈరోజు అయిపోవాలి టకా 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 చేద్దాం అనుకుంటున్నాం, అది దానికి వాళ్ళందరూ హెల్ప్ చేసి ఉండే. అట్లా సూపర్. నాకు మీతో మాట్లాడి నాకేం అర్థమైందంటే, మనం మనసు పెట్టి ప్రేమగా ఏదన్నా పని చేస్తే దానికి అందరూ వచ్చి సపోర్ట్ ఆటోమేటిక్గా మనకు ఆ సపోర్ట్ నేచర్ సపోర్ట్ అనేది ఉంటుంది, దొరుకుతాయి అని అనిపిస్తుంది. ఒక జెన్యున్గా మనం ఏదన్నా స్టార్ట్ చేస్తే దానికి అంత సపోర్ట్ దొరుకుతుంది అనిపిస్తుంది. సో మోతేవరి లవ్ స్టోరీ కూడా అలాంటి ఒక అందమైన బ్యూటిఫుల్ జెన్యున్ ప్రాజెక్ట్ అని నేను అనుకుంటున్నాను. సో ఆబ్వియస్లీ ఆల్రెడీ మంచి పాజిటివ్ ఫీడ్బ్యాక్ వస్తుంది, అందరూ ఎంజాయ్ చేస్తున్నారు చూస్తూ. సో మీరు దీని తర్వాత ఇంకొక సూపర్ డూపర్ సినిమా కావచ్చు, సిరీస్, ఎనీథింగ్ మంచి బిగ్ స్క్రీన్లో కనిపించాలి, రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ బోత్ ఆఫ్ యూ. కంగ్రాచులేషన్స్ ఇన్ అడ్వాన్స్. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఎస్. సో ఇదే ఇవాల్టి స్పెషల్ ఇంటర్వ్యూ. కీప్ వాచింగ్ ABN ఆంధ్రజ్యోతి. దిస్ ఈస్ లక్కీ సైనింగ్ ఆఫ్.